వరుసగా అంతకుముందు ముఖ్యమంత్రిని తిట్టినావు మరి. నేను అదే చెప్తున్నా కదా, కోపం మీద ఉన్నట్టున్నాడు సార్ కూడా. చెప్తున్నాను కోపం మీద ఉన్నారు అంటే ఆ పర్టికులర్ టైంలో ధర్మం గురించి పోరాటం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు బెయిల్ ఇచ్చింది కూడా గవర్నమెంటే కాబట్టి కృతజ్ఞతలు చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా, ఎందుకంటే చెప్పాలి తప్పదు. ఆ పర్టికులర్ టైంలో వాళ్ళు స్పందించలేదు. ఎందుకు? కళ్ళ ముంగట జరుగుతుంది, ఎందుకు స్పందించలే? ఒక హిందువుగా అయినా గోసేవ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు గోసేవ చేస్తారు, అన్నీ చేస్తారు, పూజలు చేస్తారు, బిలీవ్ ద గాడ్ అనేది. ఇంకా అంత హిందువు అయి ఉండి కూడా ఎందుకు స్పందించలేకపోతుండే? ఎందుకు వాళ్ళకు కఠినమైన శిక్షలు వేయలేకపోతున్నారు? వాళ్ళ చేతుల్లో ఉంది కదా అని ఆ కోణంలో నేను అనడం జరిగింది తప్ప ఏదో నాకు వాళ్ళ మీద ఏం లేదు, నా మీద వాళ్ళకేమి లేదు. బట్ ఆ ధర్మ పోరాటంలో అక్కడ అనాల్సిన పీరియడ్ టైం కాబట్టి అన్నాను. అయినా నేను పిఎంని కూడా అన్నాను. ఎందుకు 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 స్పందించలేదని ఉంటుంది కాబట్టి అలా అన్నాను. బట్ వాట్ ఈజ్ వాట్ అనేది, సొసైటీ ఎలా ఉన్నది అనేది తెలిసింది కాబట్టి ఓకే. వాళ్ళని చూసి నేర్చుకున్నారు. జైలు జీవితం నేను ఎప్పుడో చెప్పిన మాట, నేను గత 1.5 year కింద చెప్పిన మాట ఇప్పుడే చెప్తున్నాను. నాకు లోక జ్ఞానం 100% లేదు, నాకున్న జ్ఞానం నాకున్నది.